ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలుగా చెప్పుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అలర్ట్ చేస్తున్నాయా ఎప్పటికప్పుడు? అధికారుల అవినీతి ఇంకా విలయతాండవం చేస్తోంది. అప్పట్లో వైసీపీ హయాంలో ఉన్న అధికారులే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఒక వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక మంత్రి పేషీలో ఉన్న ఒక అధికారి రోజుకి 20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నాడు అంటే అదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్క వ్యవసాయ శాఖలోనే అలా ఉంటే మిగిలిన శాఖల పరిస్థితి ఏంటి? అంటే ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, కానీ అధికారులు మారలేదు. అధికారులు మారనంతసేపు ఈ అవినీతి రాజ్యం అనేది ఇంకా రాజ్యం ఏలుతూనే ఉంటుంది అని చెప్పడమా? లేదా మా ముఖ్యమంత్రి మంచి వ్యక్తే, మా పాలన బాబు గారు అద్భుతమైన పాలన అందిస్తున్నారు, ఆయన పాలన మీద మచ్చ తెచ్చేలాగా అధికారులు కొనసాగుతున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో అని చెప్పడమా? ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అధికార పక్ష పత్రికలు అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగినా, ఎక్కడైనా చిన్న లంచం తీసుకున్నా విఆర్ఓ స్థాయి నుంచి ఏ స్థాయి అధికారి అయినా అవి రాయరు, దాచిపెడతారు. కానీ ఇప్పుడు కాస్తంత డిఫరెంట్గా ఉంది. మద్యం పాలసీ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ లంచాలు తింటున్నారు, లేదంటే సిండికేట్ల వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు, డబ్బులు తినేస్తున్నారు, ఇవన్నీ రాస్తున్నాయి పత్రికలు. దీన్ని రాజకీయ కోణంలో చూడాలా, లేదంటే ఒక సహృద్భావ వాతావరణంలో ఒక మంచి పాలన అందించండి అని ఒక అలర్ట్ చేస్తున్నారా? ఎలా చూడాలి? తెలిసి నాటకాలు ఆడుతూ ఉంటారు, అంత మించేది లేదు. ఎవడైనా సరే ప్రభుత్వంలో పాలకులు తింటున్నారా లేదా అనేటటువంటి ప్రజలు చూస్తారు. కింద స్థాయిలో తిన్న అవినీతి ప్రభుత్వానికే చుట్టుకుంటారు. ఇప్పుడు కింద ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఒక 10,000 రూపాయలు లంచం అడిగాడు అనుకోండి, మనం 10,000 రూపాయలు ఇస్తాం, పని చేయించుకుంటాం, కానీ తిట్టుకునేది ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఈ అధికారి వచ్చి మన చేత ఓట్లు వేయించుకోడు, మనకు ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకుడు, ప్రభుత్వం. ఇది గ్రౌండ్ లెవెల్లో. కానీ ఒక మంత్రి పేషీలో కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన 20 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు రోజు కంటే, అది అచ్చెన్నాయుడిని ఏదన్నా అంటే కొడతాడని భయం వేసినో, తిడతాడని భయం వేసినో, అచ్చెన్నాయుడిని ఏమనకుండా చంద్రబాబు పేరు చెబితే రేపు పొద్దున మళ్ళీ కొడతారో తిడతారో అనుకున్నారు, లేదంటే కనుక తమకున్న ర్యాపప్ అవుతుంది అనుకున్నారు, దాన్ని అధికారుల మీదకి తోసేసి కాలక్షేపం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు అంత అమాయకుడు, చంద్రబాబు నాయుడు అమాయకుడు, అధికారి ఒక్కడే దుర్మార్గుడు. ఆయన ఏమన్నా దొంగ సీళ్ళు వేస్తాడా లేకపోతే దొంగ సంతకాలు పెడతాడా? బేసిక్గా ఆయనే 20 లక్షల రూపాయలు సంపాదించాడంటే అచ్చెన్నాయుడు ఎంత సంపాదించాలా లెక్క ప్రకారం? ఒక అధికారి ఎంత తింటాడు? ఒక దాంట్లో 10% వాటా దాన్ని తింటే 90% మంత్రికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది కామన్ థింగ్. లేదా 20% దాన్ని తింటే 80%, అదే వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఉంటుంది. అంతే తప్పించి అధికారులందరూ దుర్మార్గులు, డైరెక్ట్గా ఆయనకి జాతనైతే అచ్చెన్నాయుడు ఇట్లాగ ప్రతి పనికి డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పేసి వాస్తవంగా బీసీ మంత్రులు ప్రత్యేకించి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు. దాంట్లో కొల్లు రవి, అతని పేరేంటి, అంటే తెర వెనక మంత్రి టార్గెట్ ఉన్నారా సార్? అంటే ఇక్కడ కొన్ని కులాహంకారాలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి పైత్యాలు ఉంటాయి. అంటే ఒకళ్ళు మంచోళ్ళు ఇంకొకళ్ళు చెడ్డోళ్ళని చూపించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ప్రత్యేకించి బీసీ మంత్రులనే ఈ విధంగా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన పేరేంటి, సుభాష్, అతని మీద వ్యతిరేక కథనాలు చాలా వచ్చినాయి. అట్లాగే అతని పేరేంటి, మన బొత్స సత్యనారాయణ, కొండపల్లి శ్రీనివాస్ మీద వ్యతిరేక కథనాలు వచ్చినాయి, అచ్చెన్నాయుడు మీద వ్యతిరేక కథనాలు వచ్చినాయి. ఇట్లాంటివి ఈవెన్ మళ్ళీ పార్థసారథిని టార్గెట్ చేశారు. ఓవరాల్గా చూస్తుంటే బీసీ మంత్రుల మీద ఏం రాసినా ఎవడేం మాట్లాడరు కాబట్టి రాసేస్తున్నారు అంతే. కానీ ఒకప్పుడు ఇదే అచ్చెన్నాయుడిని వెనకేసుకొచ్చారు కదా సార్, ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఆయన తెలియకుండా ఆయన పత్రాల మీద సంతకాలు పెట్టారని ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికార పక్షంలో ఆయన అధికారంలోనే ఉన్నారు కదా. అప్పుడు ఆయన మీద కేసు పెట్టినప్పుడు కదా ఈఎస్ఐ కుంభకోణం జరిగినప్పుడు ఆయన మంత్రిగా, ఈఎస్ఐ కుంభకోణం మీద వీళ్ళు వార్తలు రాసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా, కాబట్టి సమర్థిస్తారు. ఇప్పుడు కూడా అట్లాగే రాస్తారు. రేపు పొద్దున మేము అప్పుడే చెప్పాం కదా, అచ్చెన్నాయుడికి ఏం సంబంధం లేదు, కింద ఉన్న అధికారి తీసుకున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే కింద ఉన్న ఉద్యోగి తీసుకున్నా డైరెక్ట్ జగన్కి డబ్బులు వెళ్తాయి. అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే అధికారులు డబ్బులు తింటారు, నాయకులందరూ మంచోళ్ళు అవుతారు. అది కూడా బీసీ మంత్రులు, ఎస్సీ మంత్రులు వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు సివిల్ సప్లైస్ సంబంధించి నాదెళ్ల మనోహర్కి పేరు డైరెక్ట్గా వాడకుండా అక్కడ ఎవరో అధికారులు తప్పు చేసేస్తున్నారు. లేకపోతే ఒక పని చేస్తే చంద్రబాబు గారు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అదేంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతికి సంబంధించిన బ్యూరో చీఫుల్ని మంత్రిత్వ శాఖలకు అనుసంధానంగా కేటాయించేసి
అంటే ఈనాడు వాళ్ళకి అధికారాలు ఇచ్చేయాలా? నుంచి జ్యోతి నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని రాష్ట్ర ప్రభుత్వంతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని మీరు వారం వారం కూడా మీ రిపోర్టర్లతో కనుక్కుని ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో చెప్పండి అయ్యా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి పని ఇక్కడ చేద్దాము అని వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఏ అధికారి ఎక్కడ ఉండాలో, ఏ అధికారిని తీసేయాలో, ఏ అధికారిని పెట్టాలో వీళ్ళు చెప్తున్నారు, వార్తలు రాస్తున్నారు. ఇక్కడ వైసీపీ అధికారి తెలుగుదేశం అధికారి అని ఎవడో ఉండడు. వాడేం పుట్టుకతో వైసీపీ పుట్టుకొచ్చిందా లేకపోతే పుట్టుకతో తెలుగుదేశం పుట్టుకొచ్చిందా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వంలో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ప్రభుత్వం తరపున రిక్రూట్ అవుతాడు కానీ చంద్రబాబు కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసమో రిక్రూట్ అవ్వరు. ఆ తర్వాత వాళ్ళ పదవుల కోసం లాయల్టీలు ప్రదర్శించేవాళ్ళు కొంతమంది, అంటే ఆ స్ట్రేచర్ కోసం తమకు ఉన్నటువంటి అధికారాన్ని మేము దుర్వినియోగం చేసైనా మీకు విధేయంగా ఉంటామండి అని చెప్పి లొంగిపోయి మంచి పొజిషన్స్ కోసం, అంటే కీ పొజిషన్స్ అంటారు, వాటి కోసం లొంగిపోయేవాళ్ళు కొంతమంది మేము సంపాదించుకుంటాం మీకు సంపాదించి పెడతాం, మాకు తెలిసి ఎట్లా సంపాదించాలని చెప్పి ఒప్పించే బ్యాచ్ కొంతమంది. ఇట్లాగా అది ఆ సంబంధిత వ్యక్తి, సంబంధిత మంత్రి యొక్క ఆలోచనలకు అనుగుణంగా, సంబంధిత ఎమ్మెల్యే యొక్క ఆలోచనలకు అనుగుణంగా అక్కడ నడుస్తుంటాయి. ప్రభుత్వపు ఆలోచన ఇక్కడ ముఖ్యం. ప్రభుత్వం అనేటువంటిది అవినీతిని ప్రోత్సహించకూడదు అనుకుంటే ఇట్లాంటి దాన్ని సంపూర్ణంగా ఆపేస్తుంది. ఓ పక్కన ఇసుక అడ్డదిడ్డంగా నడుస్తా, మద్యం బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా నడుస్తా, రోజు నేను బెల్ట్ తీస్తా తాట తీస్తానని చెప్పి మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో ఓపెన్గా చూస్తున్నారు కదా పబ్లిక్. ఇప్పుడు ఇందులో డబ్బులు ఇవాళ ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికన్నా వెళ్తే మర్యాదగా పిలిచి రండి బాబు కూర్చోండి అని చెప్పి పనిచేసే చోట ఎక్కడన్నా ఉందా? అలా లేనప్పుడు ఇంకా ప్రజాస్వామ్యంలో ఎక్కడ నీకు నిజమైన ప్రజాపాలన నడుస్తున్నట్టు? ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత సొమ్ములన్నా ఇచ్చుకోవాలి, లేదంటే ఏదో ఒక నాయకుడి అనుచరులతో రికమెండేషన్ అన్నా చేయించుకోవాలి, లేదా ఆ నాయకుడితోనన్నా రికమెండేషన్ చేయించుకోవాలి. రికమెండేషన్ ఒకటి మన మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే చెప్పేది ఒక ఎత్తు, లేదంటే మధ్యలో మామూలు. ఒకవేళ మన మీద ప్రేమతో చెప్పినా మధ్యలో మామూలు రాకపోతే ఈ ఉద్యోగి పనిచేయట్లేదు. అనేక చోట్ల జరుగుతున్నటువంటిది ఏంటి, ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి ముందు ఫస్ట్ మనకు పని కావాలని అడుగుతాం, ఇంత కావాలన్నటువంటిది అక్కడ బేరం చెప్పేస్తున్నారు. ఈ బేరం చెప్పినప్పుడు ఆ సదరు వ్యక్తి పై నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, నేను మాట్లాడతాను పో అని చెప్పేసి ఈయన 10,000 చెప్తే నువ్వు పని చేసే అని చెప్పి, రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళావు కదా 3,000 తగ్గించు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. నువ్వు ఏడకి వెళ్ళినా చివరికి మళ్ళీ నా దగ్గరికి రావాలి, అర్థమైంది కదా? అదేదో నువ్వే ముందు అడిగితే నీకే 3,000 కాదు ఇంకో 1,000 తగ్గించేవాడిని 4,000 అని చెప్పేది ఒకటి. ప్రస్తుతం ఓపెన్ బార్గెనింగ్ నడుస్తోంది. దాన్ని కవర్ చేసుకుంటా ఇప్పుడు ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ పేపర్ మీద దాంట్లో వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏం కనబడుతుంది, సస్పెండ్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ రివోక్ చేస్తారు. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. దాంట్లో మినిస్టర్కి ఆటోమేటిక్గా అధికారం ఉంది, చేస్తారు. దానికి ఇక్కడ మనకి ప్రేమ అభిమానం లేదా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూలురైనటువంటి ఉద్యోగులు అయి ఉన్నారు, లేకపోతే ఆ సంఘాల వాళ్ళు ఏదో చెప్పారు అంటే చెయ్యడం ఒక ఎత్తు. కానీ ఇక్కడ డబ్బులు తింటున్నారని వాళ్ళే చెప్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఏమర్థమవుతున్నది, అది అంటే ఇండైరెక్ట్ గా ఈ 6 నెలల్లోనే అవినీతి పెరిగిందని ఒప్పుకుంటున్నాయా పత్రికలు, లేదా ఆ మచ్చ బాబు గారి మీద పడకుండా రోజు అవినీతి గురించి పుంకాను కథనాలు రాస్తూ చంద్రబాబు గారు మంచోడే, కింద ఉన్న ఉద్యోగులు చెడ్డోళ్ళు, మధ్యలో ఉన్న మంత్రులు పాప నాయకులను రాస్తున్నారు. అంటే పరిపాలన గాడి తప్పిందని వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, 2014-19లో చంద్రబాబు గారి అధికారంలోకి రావడానికి తెలుగుదేశం అనుకూల పత్రికల కారణమే కాదు. ఆ రోజున రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటే చంద్రబాబు లాంటోడు అనుభవం ఉన్నోడు పనికొస్తాడని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఈ పత్రికలు బాకాలు ఊది మేమే నిన్ను గెలిపించామని ఆయన్ని నమ్మించి రోజు పాజిటివ్ కథనాలే రాసుకొచ్చారు. అసలు కొండంతలు ఘోరంతలు చేసి చూపించారు. ఫైనల్గా ఏమైంది, జనం ఓట్లేసారా? జనాలకి రియాలిటీ తెలుసు కాబట్టి ఓట్లేలా, దారుణమైన దెబ్బతిన్నారు. అయితే మొన్నటిసారి అధికారంలోకి రావడానికి కారణమైంది పత్రికలు. ఎలాగా, ప్రతిపక్ష అధికార పక్షం మీద తీవ్ర వ్యతిరేకత సృష్టించడం ద్వారా. అంతే కదా, ప్రతి పనికి అవినీతి జరుగుతోంది, అరాచకం జరుగుతుంది అనే దాన్ని సృష్టించి మంచిని చెడుగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా సక్సెస్ అయ్యారు. అది విపక్షంలో ఉంది కాబట్టి, అది కూడా కూటమిగా జట్టు కట్టున్నారు కాబట్టి వీళ్ళు గెలిచారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏదో మేలు చేయబోతున్నాం అంటూ వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళకి సంబంధించిన వ్యూవర్షిప్ కోసం రాసుకొస్తున్న కథనాలని నేను అనను. వాస్తవం జరుగుతున్నదే. కాకపోతే ఇదివరకు అది ప్రతిదీ జగన్కి ముడిపెట్టేవాళ్ళు, ఇప్పుడు కింద వాళ్ళకి ముడిపెడుతున్నారు. అయితే ఎంత నిన్ను పొగిడినా రియాలిటీ ఏంటో జనానికి తెలుసు.
తెలిసినటువంటి వాళ్ళు నిన్ను పొగిడారు, బాబుకి ఏం సంబంధం లేదు, లేకపోతే మంత్రికి ఏం సంబంధం లేదు, కింద ఉన్న అధికారులు దొంగలు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు కాబట్టి ఈ పని చేస్తున్నారంటే మరి నువ్వేం చేస్తున్నావు అని అంటారు ఆటోమేటిక్. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ నెగిటివ్ వార్తలు చంద్రబాబు గారికి ప్రయోజనమా కాదా వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవడం, లేదా శుభ్రంగా వీళ్ళందరికీ ఎవరెవరిని అపాయింట్ చేయాలో వీళ్ళకి మీ లిస్ట్ ఇవ్వండి అయ్యా, ఏ శాఖలో ఎవరెవరిని అపాయింట్ చేయాలో, తెలుగుదేశం వీర విధేయులు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా మా వీర విధేయులు ఎవరో మాకు తెలియదు, మీరే ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళందరినీ రిక్రూట్ చేస్తామంటే శుభ్రంగా కన్సల్టింగ్ ఏజెన్సీల కింద ఈనాడు ఆంధ్రజ్యోతికి అప్పచెప్పేస్తే బాగుపడతారు. కానీ ఒకటి సార్ ఇక్కడ కామన్గా జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మొన్న కూడా తెలంగాణలో చూసుకున్న అప్పుడు ఒక ఎంఆర్ఓ గురించి, ఒక మహిళా ఎంఆర్ఓ గురించి చూసుకుంటే ఏసీబీ రైట్స్ జరగడం, అంటే అధికారులు ఎవరున్నా సరే వాళ్ళ ఆస్తులు లెక్కలు తీయడం ఇవన్నీ. ఇక్కడ ఎంత ఓపెన్గా అవినీతి జరుగుతుంది, రోజుకి 20 లక్షల లంచం తీసుకోరు ఎంత చెప్పినా సరే ఏసీబీ రైట్స్ ఇలాంటివి ఏమీ ఎందుకు జరగట్లేదు? వాళ్ళకి ఏమన్నా ఎక్స్క్యూజ్ ఏమన్నా ఉందా? మీరు చెప్పారు 4 రోజులు పోతే చేస్తారండి. ఏసీబీ రైట్స్ చేస్తే ఎన్ని అవుతాయి దాంట్లో? ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇసుక చూద్దామండి, ఉచితం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు, అక్కడ మన కళ్ళెదురుగుండా లారీలు కనబడుతున్నాయి, ఎవరిని తీసుకెళ్ళి లోపలేయాలి నాకు అర్థం కాలే. కళ్ళెదురుగుండా లారీలో 40,000 50,000 అడుగుతున్నాడా లేదా మనల్ని? ట్రాక్టర్ ఇసుక వచ్చేటప్పుడు 10,000 అడుగుతున్నాడా లేదా మనల్ని? ట్రాక్టర్ పట్టుకున్నోడిని అడగాల, లారీ ఎక్కించుకున్నోడిని అడగాల, లేకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినోడిని అడగాల, తవ్వేవాడిని అడగాల, ఎవరిని అడగాల? ఇందులో వాటా ఎవరికి ఉంది? కాంట్రాక్టర్ని వీళ్ళని అయితే ఏమీ చేయలేం కానీ అధికారుల మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు అధికారం ఉంది కదా, అధికారి ఏమంటాడు నా దగ్గరికి ఆధార్ పట్టుకొచ్చాడండి ఇచ్చానండి అంటాడు. జీవోలో ఏముంది ఆధార్ పట్టుకొస్తే ఇచ్చేయని ఉంది. కానీ ఇక్కడ అవినీతి జరిగింది కదా, దాంట్లో అధికారికి డబ్బులు రాకుండా ఉంటాయా, ఎమ్మెల్యేకి డబ్బులు రాకుండా ఉంటాయా, మంత్రి దగ్గరికి పోకుండా ఉంటాయా? ఇప్పుడు అధికారిని పట్టుకున్నారనుకోండి, రేపు పొద్దున అధికారి మాట్లాడతాడు, అవునండి మాకు చెప్పారంటాడు, ఫస్ట్ రోజున ఊరుకుంటాడు. ఏసీబీ రైడింగ్స్లో తన ఆస్తి అంతా పోవడానికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మరి పై వాళ్ళు చెప్పారని నేను మాత్రం ఏం చేయమంటారు అంటాడు. మేబీ ఇప్పుడున్న కొత్త టెక్నాలజీలో శుభ్రంగా రికార్డులు కూడా చేసుకుని ఉండొచ్చు, దాచిపెట్టుకుని ఉండొచ్చు. అంతే టైం వస్తే చాలా జరుగుతాయి అలాంటి అన్న జరిగితే మొత్తం బయటకు వస్తుంది. కానీ ఒకటి సార్ మొదటి నుంచి లోకేష్ గారు చెప్పింది, కొంతమంది ఇలాంటి అవినీతి అధికారుల పేర్లు రెడ్ బుక్ లో మేము నోట్ చేసాం, ఆ రెడ్ బుక్ లో ఓపెన్ చేస్తే వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే ముందు పాలకుల కంటే అధికారుల గురించి ఎక్కువ మాట్లాడారు ఆయన. ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు లేవని చెప్పి పత్రికలు ఏమైనా గుర్తు చేస్తున్నాయా? నిజంగా వైసీపీ హయాంలో ఉన్న అధికారులందరికీ ఇప్పుడు ఏమన్నా థ్రెట్ భవిష్యత్తులో ఉండబోతుందా? ముందు దానికి దీనికి సంబంధం లేదు. లోకేష్ చెప్పింది ఏంటంటే పర్టికులర్గా హెరాస్ చేశారు తెలుగుదేశం వాళ్ళని తెలిసి, కావాలని తెలుగుదేశం వాళ్ళు అనేటటువంటి పేరుతోనే వేధించారు అన్నటువంటి వాళ్ళది అతను రెడ్ బుక్లో రాసుకుంది. అంతేగాని ప్రతి అధికారిని వైసీపీ అనుకుని చెప్పుకునేటటువంటి అమాయకుడు కాదు ఆయన. లేదా వైసీపీ పేషీలో పనిచేసినప్పుడు ఎట్లుంటుందంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని ఎంపిక చేసుకోవాలి ఎవడైనా సరే. ఇవాళ ఇప్పుడు వాళ్ళెవరూ కూడా ప్రైవేట్ వాళ్ళు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు మంత్రి పేషీలో పనిచేసినోడికి ఏ ఫైల్ ఎవరికి పంపించాలి, ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలో తెలుసు వాళ్ళందరికీ, ఆ ఉద్యోగులకి. దాంట్లో మంత్రి గారు డబ్బులు కలెక్ట్ చేయమంటే చేస్తారు, వద్దు అంటే ఎవడు చేయడు. అంతే కదా, వద్దయా నాకు డబ్బులు వద్దు మీరు ఎవరు తినడానికి వీలేదంటే ఎవడు చేస్తాడేంటి? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళే ఏంటి? లేదా అట్టా వద్దు అనుకున్నప్పుడు పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాడు లంచాలు తినాలనుకుంటే. ఇక్కడ వాళ్ళు ప్రొఫెషనలిజం చూసుకుంటారు అధికారులు, ఏది మంత్రులు. ప్రభుత్వ ఉద్యోగులు ఏం చూసుకుంటారు, మంత్రి దగ్గర పనిచేసామంటే కొంచెం స్టేటస్ ఉంటుంది కదా, ఈ మంత్రి నెక్స్ట్ వచ్చే మంత్రి ఇట్లాగా అన్నటువంటి చూసుకుంటారు. నాకు తెలిసి నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక నేను స్టేట్ కవరేజెస్ బిగిన్ చేసింది సి ఛానల్లో హైదరాబాద్లో న్యూస్ ఎడిటర్గా ఉన్న టైంలో. అప్పటి నుంచి చూస్తే నేను తర్వాత కవర్ చేసినప్పుడు ప్రతిసారి కూడా నేను ఒక మంత్రి దగ్గర పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం దగ్గర చూసా, తెలుగుదేశంలో ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మంత్రుల దగ్గర కూడా చూసా. అదేంటి అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అక్కడ పనికి వస్తుంది వాళ్ళకి. దాంట్లో ఏ అధికారైనా సరే ఆ సంబంధిత మంత్రో నాయకుడో ఎమ్మెల్యేనో వాళ్ళు తింటామంటే తినేటట్టే ఏర్పాటు చేస్తారు. లేదు అనుకుంటే శాంతం వాళ్ళు నిజాయితీగా ఉంటారంటే వీళ్ళు నిజాయితీగా ఉంటారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు దగ్గర పిఏగా సుదీర్ఘకాలం ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ ఏం సంపాదించాడు ఆయన? ఇవాళకి ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి మంత్రి పదవి వచ్చింది, అది లెక్కేసుకుంటారు. ఇప్పుడు ఆ మంత్రి గారు అట్టంటోడు అనుకోండి నడుస్తుంది, వెంకయ్యనాయుడు లాంటి అయితే నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి టీంలో ఉంటారు, వాళ్ళలో ఒక పిఎస్ శ్రీనివాస్ తప్పించి మిగతా వాటిది ఏమైందని ఎవరు ఎప్పుడన్నా బయటపడ్డారా ఇట్లాగ ఇష్యూస్? కాబట్టి ఇక్కడ లోకేష్ దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు,
వాళ్ళు ఏం అవ్వలేదు కదా ఇక్కడ. కానీ ఒకటి సార్, గతంలో బాబు గారికి ఇప్పుడు బాబు గారికి అన్న మార్పు కనిపిస్తుందా? పత్రికల్లో కథనాలకి, అంటే ప్రధానంగా ఈ పత్రికలు, మళ్ళీ అన్ని పత్రికలు అనడానికి లేదు, ఒక ప్రయారిటీ ఉండేది. ఇప్పుడు ఆ ప్రయారిటీ తగ్గడం వల్లే ఇలాంటి వార్తలు, లేదంటే ఈ ప్రభుత్వంలోనే ఇలాంటి అధికారులు ఉన్నారు అని ఏం లేదు, అది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న గేమే. బాబు గారు మంచోడు, కింద ఉన్నటువంటి అధికారులు అంటే కర్నలు ఎదురుగుండా పబ్లిక్ కరప్షన్ కనబడుతుంటే అది తప్పు బాబు గారిది కాదు, తప్పు మంత్రి గారిది కాదు, కింద ఉన్న అధికారులదే అని చెప్తా డైవర్ట్ చేయడం కొన్ని రోజులు నడుస్తుంది. అది కొన్ని రోజులు నమ్మచ్చు కూడా, రోజులు గడిచిపోతుంటే అట్లా నమ్మరు కదా. కానీ అవినీతి ఆగుతుందా? తినేవాడు ఆగితే ఆగుద్ది. అంటే అధికారిని మారితే ముందు నేను చెప్తున్నాను కదా, తినేవాడు ఆగితే అన్న. తినేవాడెవరు? తినేవాడు ఆగితే కిందోడు ఆపుతాడు. కలెక్ట్ చేసేవాడిని మనం ఏమంటున్నాం అంటే కలెక్ట్ చేసే ఏజెంట్ను మాట్లాడుతున్నాం. డబ్బులు ఆడికి పోతున్నాయి, వాళ్ళు వద్దని చెప్పాలి. అది రైట్. చూద్దాం. మొత్తానికి అవినీతి అధికారులు ఎక్కువైపోయారు అంతే తప్ప మంత్రులకి ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు అనేది ఈ కథనం యొక్క ఉద్దేశం. నిజంగా రోజుకి 20 లక్షల రూపాయల లంచం తీసుకునే అధికారి ఉంటే ఇంకా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా, చర్యలు తీసుకోదా అనేది కూడా కామన్ మ్యాన్ యొక్క ఒక ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూద్దాం.